శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల సింహరాశి ఫలితాలని చూద్దాం. సెప్టెంబర్ నెలలో సింహరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ నెల సింహరాశి వారికి సంబంధించి సింహరాశి స్థానికులు సహజంగానే నిజాయితీగా మరియు సమర్థవంతంగా ఉంటారు. వారి ప్రత్యేకమైన వ్యక్తిత్వాలతో వ్యక్తులపై ఎలా ముద్ర వేయాలో వారికి తెలుసు. ఈ విషయంలో సెప్టెంబర్ 2022 కెరియర్ రంగంలో సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. నెల చివరి భాగంలో మీ 10వ ఇంటికి అధిపతి మీ 2వ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు మంచి కెరీర్ అవకాశాలను ఇస్తాడు. కుజుడు మీ 10వ ఇంట్లో ఉండటం మరియు మీ 4వ ఇంట్లో దాని అంశం ఉండటం వలన మీ ఆదాయం పెరుగుతుంది మరియు ఈ సమయంలో మీరు వాహనం కూడా కలిగి ఉండవచ్చు. దీని కారణంగా పనిచేసే ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసించబడతారు. వారి సహోద్యోగులు వారి సలహాలను కోరుతూ కనిపిస్తారు. సింహరాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సూర్యుని అనుగ్రహం అనుకూల ఫలితాలను అందిస్తుంది. మీరు కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ నెల 2వ భాగంలో మీ 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మీ తల్లిదండ్రుల మద్దతు మీకు లభిస్తుంది. కానీ మీ కుటుంబానికి చెందిన శని మరియు కుజుడు ఈ సమయంలో మీ దూకుడు స్వభావం కారణంగా జీవితంలో కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. ఈ నెలలో మీ జాతకంలో వివిధ గ్రహాలలో బృహస్పతి, శుక్రుడు మరియు సూర్యుని ఉనికి స్థానికులకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. కానీ నెల చివరి భాగంలో సూర్యుడు మళ్ళీ సంక్రమించినప్పుడు స్థానికులు వారి తెలివితేటలతో వారి సంబంధాల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. ఈ కాలం వివాహిత స్థానికుల ప్రసంగంలో ప్రతికూలతను తెస్తుంది. దీనివల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. మీరు మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళడం మరియు సరైన సంభాషణ ద్వారా మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం లాంటివి చేయాలి. సింహరాశి వారు ఈ నెలలో ఆర్థిక పరంగా హెచ్చుతగ్గులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ 6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అందువల్ల మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు సరైన సమయంలో సరైన ఆహారం తినడానికి ప్రయత్నించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యునికి నీటిని సమర్పించి ఆదివారం సూర్యదేవుని ఆరాధన మరియు సూర్యదేవుని మంత్రాలను పఠించడం లాంటివి చేయండి. మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు.